మనిషి చంద్రుణ్ణి దాటి అంగారకుడిపైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. సముద్ర గర్భంలోని లోతులను కొల్చాడు. కానీ ఈ భూమిపై కొన్ని ప్రదేశాల రహస్యాలను మాత్రం ఛేదించలేకపోతున్నాడు. అక్కడ సైన్స్, లాజిక్స్ ఏవి పనిచేయవు. కేవలం అవి భయంకరమైన మరియు మిస్టీరియస్ ప్రదేశాలుగా మిగిలిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన జర్నీ చేయబోతున్నాం. సముద్రంలో ఓడలను మింగేసే ట్రయాంగిల్స్ నుంచి ఎడారిలో మండే నరక ద్వారాల వరకు ప్రపంచంలోనే టాప్ 15 మిస్టీరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే నెంబర్ 1 ప్లేస్ గురించి తెలిస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. లెట్స్ బిగిన్ ద వీడియో. నెంబర్ 15, పోలాండ్ లోని క్రికుడ్ ఫారెస్ట్. సాధారణంగా చెట్లు ఆకాశం వైపు నిటారుగా పెరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం సుమారుగా 400 ఫైన్ ట్రీస్ భూమికి 90 డిగ్రీల కోణంలో వంగి ఇంగ్లీష్ అక్షరం జే ఆకారంలో ఉంటాయి. ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి అనే దానికి ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. కొందరు రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ ట్యాంకులు వీటి మీద నుంచి వెళ్లడం వల్ల ఇలా అయ్యాయని అంటారు. మరికొందరు భారీ మంచు తుఫాను వల్ల మొక్కలు వంగిపోయాయని భావిస్తారు. అయితే సైంటిస్టులు నమ్మే బలమైన కారణం ఏమిటంటే 1930లో ఇక్కడి రైతులు ఫర్నిచర్ లేదా పడవల తయారీ కోసం చెట్లను కృత్రిమంగా ఇలా వంచి పెంచారని, కానీ యుద్ధం రావడంతో వాటిని నరకకుండానే వదిలేసి వెళ్లిపోయారని భావిస్తున్నారు. అందుకే అవి శాశ్వతంగా అలా ఉండిపోయాయి. నెంబర్ 14, అంటార్క్టికాలోని బ్లడ్ ఫాల్స్. అంటార్క్టికా భూమిపై అత్యంత స్వచ్ఛమైన ప్రదేశం, కానీ అక్కడ ఒక జలపాతం నుండి నీరు కాదు, రక్తం పారుతుంది. అవును, దీన్నే బ్లడ్ ఫాల్స్ అంటారు. చూడడానికి భయానకంగా ఉండే ఈ దృశ్యం వెనక అసలు కారణం ఏంటి మరి? మొదట్లో ఇది ఏదో జంతువుల రక్తం అనుకున్నారు, తర్వాత ఎర్రటి శైవలాలు అనుకున్నారు. కానీ సైంటిస్టులు ఈ మంచుకొండ కింద 400 మీటర్ల లోతులో ఒక ఉప్పునీటి సరస్సు ఉందని, అందులో ఇనుము శాతం చాలా ఎక్కువగా ఉండడంతో ఆ నీరు బయటకు వచ్చి గాలి తగలగానే ఆ నీటిలో ఉండే ఐరన్ తుప్పు పట్టి ఎర్రగా మారుతుందని అంటున్నారు. నెంబర్ 13, రోడ్ టు హెల్. మీరు ఎప్పుడైనా నరకానికి ద్వారాన్ని చూసారా? అయితే మీరు తుర్క్మెనిస్తాన్ వెళ్తే చూడొచ్చు. పెరకుం ఎడారిలో గత 50 ఏళ్లుగా ఆరని మంటలతో ఒక భారీ గొయ్యి ఉంది. దీన్నే డోర్ టు హెల్ అంటారు. ఇదేదో అగ్నిపర్వతం అనుకుంటే పొరపాటే. 1971లో సోవియట్ శాస్త్రవేత్తలు ఇక్కడ గ్యాస్ కోసం తవ్వకాలు జరుపుతుండగా భూమి కుంగిపోయింది. విషపూరితమైన మీథేన్ గ్యాస్ బయటకు రాకుండా ఉండాలని వాళ్ళు దానికి నిప్పంటించారు. 2 రోజుల్లో ఆరిపోతుంది అనుకున్నారు, కానీ అది ఇప్పటికీ 2025లో కూడా మండుతూనే ఉంది. ఈ మధ్య అక్కడి ప్రభుత్వం దీన్ని మూసివేయడానికి ప్లాన్ చేస్తుంది, కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. నెంబర్ 12, లేక్ నాట్రాన్. ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న లేక్ నాట్రాన్ గురించి వింటే మీకు భయం పుట్టడం ఖాయం. దీన్నే పెట్రిఫైయింగ్ లేక్ అని పిలుస్తారు. అంటే ఈ నీటిని తాకిన జీవులు రాయిలా మారిపోతాయి. నిజానికి ఇది మ్యాజిక్ కాదు. అసలు కారణం ఏంటంటే ఈ సరస్సు నీటిలో సోడియం కార్బోనేట్ మరియు బేకింగ్ సోడా మోతాదు విపరీతంగా ఉంటుంది. దీని pH విలువ 10.5 వరకు ఉంటుంది. ఇది దాదాపు అమోనియా అంత పవర్ఫుల్. పక్షులు లేదా జంతువులు ఈ నీటిలో చనిపోతే ఈ కెమికల్స్ వల్ల వాటి శరీరం కుళ్ళిపోదు. దానికి బదులు అవి ఎండిపోయి ఉప్పుతో గడ్డకట్టి శిల్పంలా మారిపోతాయి. నిక్ బ్రాట్ అనే ఒక ఫోటోగ్రఫర్ తీసిన ఈ ఫోటోలు చూస్తే అవి నిజంగా బ్రతికున్నాయేమో అనిపిస్తుంది, కానీ కాదు. నెంబర్ 11, ఈస్టర్ ఐలాండ్. ఇప్పుడు మనం పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఒక ఒంటరి దీవికి వెళ్దాం. అదే ఈస్టర్ ఐలాండ్. ఇక్కడ మనుషుల కంటే ఎక్కువ కనిపించేవి ఈ భారీ రాతి విగ్రహాలు. వీటిని మొవాయి అంటారు. ఒక్కో విగ్రహం సుమారు 14 టన్నుల బరువు, 13 అడుగుల ఎత్తు ఉంటుంది. వీల్ కూడా కనుగొనబడని కాలంలో ప్రాచీన మానవులు వీటిని క్వారీ నుంచి సముద్ర తీరం వరకు ఎలా తెచ్చారు, ఏలియన్స్ సహాయం చేశారని చాలా మంది నమ్ముతారు. కానీ 2012లో కార్ల్ లిఫో అనే ఒక పరిశోధకుడు ఒక ప్రయోగం చేశాడు. ఈ విగ్రహాల అడుగు భాగం అర్ధ చంద్రాకారంలో ఉండడం వల్ల వాటిని తాళ్లతో అటు ఇటు లాగుతూ నడిపించవచ్చని ఆయన నిరూపించారు. అంటే ఆనాటి మనుషుల ఇంజనీరింగ్ అద్భుతానికి ఇవి నిదర్శనం అని కూడా చెప్పవచ్చు. నెంబర్ 10, ఓయా బాసియు ఫారెస్ట్. రొమేనియాలోని ఓయా బాసియు ఫారెస్ట్. దీన్ని ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ హంటెడ్ ఫారెస్ట్ అని అంటారు. దీన్ని రొమేనియా బెర్ముడా ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ అడవిలోకి వెళ్లిన వారికి వింత అనుభవాలు ఎదురవుతాయి. శరీరంపై కాలిన గాయాలు, విపరీతమైన తలనొప్పి, ఎవరో తమని గమనిస్తున్నట్లు అనిపించడం ఇక్కడ సర్వసాధారణం. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటంటే 1968లో ఎమిల్ బర్నీ అనే ఒక మిలిటరీ టెక్నీషియన్ ఈ అడవిలో ఏలియన్స్ యొక్క ఎగిరే పల్లెని అంటే UFO ఫోటో తీశాడు. అది ఫేక్ కాదని నిపుణులు కూడా తేల్చారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక గుండ్రటి ప్రదేశం కూడా ఉంది. అక్కడ ఏ చెట్టు మొలవదు. సైంటిస్టులు మట్టిని పరీక్షించినా అందులో ఏ దోషం లేదు, కానీ అక్కడ జీవం ఉండదు. ఇది వేరే లోకానికి ద్వారమా లేక అది కేవలం మన భ్రమ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. నెంబర్ 9, కుల్దారా, శపించబడిన గ్రామం.
ఇప్పుడు మన ఇండియాకి వద్దాం. రాజస్థాన్ లోని జైసల్మేర్ దగ్గర కుల్దార్ అనే ఒక గ్రామం ఉంది. ఒకప్పుడు పాలివార్ బ్రాహ్మణులతో కలకలలాడిన ఈ ఊరు 1825లో ఒక్క రాత్రిలో ఖాళీ అయిపోయింది. సలీం సింగ్ అనే ఒక క్రూరమైన మంత్రి ఆ ఊరి పెద్ద యొక్క కూతుర్ని వివాహం చేసుకోవాలని పట్టుబడ్డాడట. కానీ వాళ్ళ తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి రాత్రికి రాత్రి గ్రామస్తులందరూ ఊరు వదిలి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఇకపై ఎవరు నివసించలేరని ఆ నేలను శపించారట. నిజంగానే ఇప్పటికీ అక్కడ ఎవరు ఉండరు. రాత్రిపూట అక్కడ ఏడుపులు, గాజుల శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెప్తారు. సైంటిస్టులు మాత్రం భూకంపం వల్ల లేదా నీటి కొరత వల్ల వాళ్ళు వెళ్లిపోయి ఉంటారని అంటున్నారు. కానీ ఒక్క రాత్రిలో వేలాది మంది మాయం అవ్వడం ఇప్పటికీ ఒక మిస్టరీనే. నెంబర్ 8 స్నేక్ ఐలాండ్. ఈ ప్రపంచంలో మనుషులు వెళ్లకుండా నిషేధించిన అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం బ్రెజిల్లోని హిల్వాడా క్విమాడా గ్రాండే. సింపుల్ గా చెప్పాలంటే స్నేక్ ఐలాండ్ అంటారు. ఇక్కడ అడుగు తీసి అడుగు వేస్తే ఒక పాము కనిపిస్తుంది. చదరపు మీటర్ కు ఒక పాము ఉండేంత సాంద్రత ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండే గోల్డెన్ ల్యాన్సెడ్ వైఫర్ పాముల యొక్క విషం ఎంత ప్రమాదకరం అంటే అది మనిషి మాంసాన్ని కూడా కరిగించేస్తుంది. ఒకప్పుడు ఇక్కడ లైట్ హౌస్ లో ఒక కుటుంబం ఉండేది. ఒక రాత్రి 100 పాములు కిటికీల ద్వారా ఇంటిలోకి వచ్చి ఆ కుటుంబాన్ని చంపేశాయని అంటారు. అందుకే బ్రెజిల్ నేవీ అక్కడికి ఎవరిని వెళ్లకుండా నిషేధించింది. నెంబర్ 7 మెక్సికోలోని జోన్ ఆఫ్ సైలెన్స్. బెర్ముడా ట్రయాంగిల్ గురించి మీ అందరికి తెలుసు. కానీ అలాంటిదే మరొక ప్రదేశం మెక్సికోలో ఉంది. అదే జోన్ ఆఫ్ సైలెన్స్. ఇక్కడ రేడియోలు పనిచేయవు, టీవీ సిగ్నల్స్ రావు, కంపాస్ కూడా పనిచేయదు. 1970లో అమెరికా ఎయిర్ ఫోర్స్ ఒక మిసైల్ ను ప్రయోగించినప్పుడు అది దారి తప్పి ఏదో ఒక అదృశ్య శక్తి లాగినట్లుగా వచ్చి సరిగ్గా ఈ జోన్ లోనే కూలిపోయింది. ఇక్కడ ఆకాశం నుండి ఉల్కలు పడటం, వింత జంతువులు కనిపించడం కామన్ అని స్థానికులు కూడా చెప్తారు. సైంటిస్టులు మాత్రం ఇక్కడ అయస్కాంత క్షేత్రంలో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్న తేడానే దీనికి కారణమని అంటారు. అది ఎంతవరకు నిజమో అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. నెంబర్ 6 జపాన్ లోని యోనాగుని మొన్యుమెంట్. జపాన్ సముద్ర గర్భంలో ఒక అట్లాంటిస్ నగరం దాగి ఉందా? 1986లో కిహాచిరో అరటాకే అనే ఒక డైవర్ యోనాగుని దీవి దగ్గర సముద్రంలో షార్క్ల కోసం వెతుకుతుండగా ఈ భారీ కట్టడాలను చూసి షాక్ అయ్యాడు. ఇక్కడ కనిపిస్తున్నవి సాధారణ రాళ్లు కాదు, పర్ఫెక్ట్ గా చెక్కిన మెట్లు, 90 డిగ్రీల కోణాలు మరియు తాబేల్ ఆకారంలో చెక్కిన శిల్పాలు ఉన్నాయి. ప్రొఫెసర్ మసాకి కిమురా ప్రకారం ఇది 10,000 సంవత్సరాల క్రితం మునిగిపోయిన ఒక ప్రాచీన నగరం అని అంటున్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలా మంది జియాలజిస్టులు ఇది మనిషి కట్టినది కాదని, సముద్ర ప్రవాహాల వల్ల సహజంగా ఏర్పడిన రాళ్లని వాదిస్తున్నారు. ప్రకృతి ఇంత పర్ఫెక్ట్ గా రాళ్లను చెక్కగలదా, లేక మన చరిత్రలో మనకు తెలియని ఒక అధ్యాయం సముద్రంలో కలిసిపోయిందా అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీనే. నెంబర్ 5 నాన్స్కా లైన్స్. పెరు దేశంలోని ఎడారిలో భూమిపై గీసిన కిలోమీటర్ల పొడవైన గీతలివి. నేల మీద నిల్చొని చూస్తే ఇవి కేవలం గీతల్లా కనిపిస్తాయి. కానీ ఆకాశం నుండి చూస్తే అద్భుతమైన జంతువుల బొమ్మలు కనిపిస్తాయి. వీటినే నాన్స్కా లైన్స్ అంటారు. 2000 సంవత్సరాల క్రితం విమానాలు లేని కాలంలో నాస్కా ప్రజలు వీటిని ఎలా గీశారు, ఎవరి కోసం గీశారు? అక్కడ ఉన్న ఒక బొమ్మ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అది ది ఆస్ట్రోనాట్. ఒక మనిషి స్పేస్ షూట్ వేసుకున్నట్లు ఉండే ఈ బొమ్మను చూసి ఏన్షియంట్ ఏలియన్ సిద్ధాంతకర్తలు ఇది గ్రహాంతర వాసుల కోసం గీసిన వెల్కమ్ బోర్డ్ అని నమ్ముతారు. కానీ సైంటిస్టులు ఇవి నీటి కోసం చేసిన ప్రార్థనలు లేదా ఖగోళ క్యాలెండర్ అని చెప్తారు. ఏది నిజమో ఇప్పటికీ ఒక మిస్టరీనే. నెంబర్ 4 రూప్కుడ్ అస్థిపంజరాల సరస్సు. హిమాలయాల్లోని 16,000 అడుగుల ఎత్తులో ఒక సరస్సు నిండా మనుషుల అస్థిపంజరాలు ఉన్నాయి. దీన్నే రూప్కుడ్ స్కెల్టన్ లేక్ అంటారు. 1942లో దీన్ని కనుగొన్నప్పుడు ఇవి జపాన్ సైనికులవి అనుకున్నారు. కానీ అవి 1000 ఏళ్ల నాటివి. వీళ్ళంతా ఎలా చనిపోయారు? వాళ్ళ తలల మీద క్రికెట్ బాల్ సైజులో ఉన్న వడగళ్లు పడటం వల్ల చనిపోయారని రీసెర్చ్ లో తేలింది. స్థానిక పాటల్లో కూడా నందాదేవి కోపంతో రాళ్లవాన కురిపించిందని అంటారు. అయితే 2019లో జరిగిన DNA టెస్ట్ ఒక షాకింగ్ నిజాన్ని కూడా బయటపెట్టింది. అక్కడ దొరికిన ఎముకల్లో కొన్ని భారతీయులవి కాదు, అవి గ్రీస్ దేశానికి చెందిన మనుషులవని గుర్తించారు. 1800 సంవత్సరాల క్రితం గ్రీక్ దేశస్థులు హిమాలయాల్లోని ఈ మారుమూల ప్రదేశానికి ఎందుకు వచ్చారు? అక్కడ ఏం వెతుకుతున్నారు? దీనికి ఆన్సర్ ఇప్పటికీ ఎవరి దగ్గర లేదు. నెంబర్ 3 ఏరియా 51. మనకు మిస్టరీ అనగా గుర్తుకొచ్చే పేరు ఏరియా 51. అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఈ సీక్రెట్ మిలిటరీ బేస్ గురించి తెలియని వారు ఉండరు. దశాబ్దాల పాటు అమెరికా ప్రభుత్వం ఇక్కడ అసలు ఎలాంటి బేస్ లేదా అని బుకాయించింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? బాబ్ లాజర్ అనే వ్యక్తి 1989లో సంచలనాత్మక విషయాలు బయటపెట్టారు. అక్కడ అమెరికా ప్రభుత్వం ఏలియన్ స్పేస్ షిప్ ను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుందని, అవి ఎలిమెంట్ 115 అనే ఇంధనంతో నడుస్తాయని చెప్పాడు. అప్పట్లో అందరూ నవ్వారు. కానీ 2003లో సైంటిస్టులు నిజంగానే ఎలిమెంట్ 115 ను కనుగొన్నారు.
అక్కడ నిజంగా ఏలియన్స్ ఉన్నారా లేక అది కేవలం అధునాతన గూఢాచార విమానాల అంటే స్పై ప్లేన్స్ టెస్టింగ్ సెంటరా అన్నది ఇప్పటికీ ఒక మిస్టరీనే. నెంబర్ 2 ఒరేగాన్ శ్రీచక్రం మిస్టరీ. ఇది మన లిస్ట్ లోని మోస్ట్ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ. 1990 ఆగస్టు 10న అమెరికాలోని ఒరేగాన్ ఎడారిలో ఒక నేషనల్ గార్డ్ పైలట్ విమానంలో వెళ్తుండగా కింద కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఎండిపోయిన సరస్సు నేల మీద దాదాపు 1/2 మైలు వెడల్పు 13 మైళ్ళ పొడవున్న గీతలతో ఒక భారీ శ్రీచక్రం చెక్కబడి ఉంది. ఇది ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఆకాశం నుండి చూస్తే తప్ప దీని ఆకారం తెలియదు. పైలట్ ప్రకారం 30 నిమిషాల ముందు తను అదే దారిలో వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదని, అంటే అది 30 నిమిషాల్లో ప్రత్యక్షమైందా? అంతేకాదు ఆ గీతల చుట్టూ ఎక్కడ మనుషుల అడుగుజాడలు గాని వాహనాల టైర్లు గుర్తింపులు గాని లేవు. మరి దీన్ని ఎవరు గీశారు? ఏలియన్స్ గీశారా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. తర్వాత బిల్ విథర్స్పూన్ అనే ఒక ఆర్టిస్ట్ తాము 10 రోజులు కష్టపడి దీన్ని గీశామని చెప్పాడు. కానీ కేవలం తాడు కర్రలతో ఇంత క్లిష్టమైన శ్రీచక్రాన్ని ఎడారిలో అది కూడా ఎలాంటి తప్పులు లేకుండా గీయడం అసాధ్యమని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. అమెరికా మిలిటరీకే సవాలు విసిరిన ఈ శ్రీచక్రం మానవ మేధస్సా లేక దైవశక్తి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఫైనల్లీ నెంబర్ 1 బెర్మోడా ట్రయాంగిల్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీ. ది బెర్మోడా ట్రయాంగిల్ ఫ్లోరిడా, ప్యూటోరికో మరియు బెర్మోడా మధ్య ఉన్న ఈ ట్రయాంగిల్ ప్రాంతంలో వందలాది ఓడలు మరియు విమానాలు అదృశ్యమయ్యాయి. కనీసం వాటి శకలాలు కూడా దొరకలేదు. 1945లో ఫ్లైట్ 19 అనే 5 నేవీ విమానాలు ఇక్కడ అదృశ్యమయ్యాయి. పైలట్ చివరగా చెప్పిన మాటలు ఏంటంటే సముద్రం వింతగా ఉంది, మాకు దిక్కులు తెలియడం లేదు అన్నారు. ఆ తర్వాత వారిని వెతకడానికి వెళ్లిన రెస్క్యూ విమానం కూడా పేలిపోయింది. దీనికి కారణం ఏంటి? ఏలియన్స్ కిడ్నాప్ చేశారా? అట్లాంటిస్ నగరం అడుగున ఉందా? కానీ సైన్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ సముద్ర గర్భం నుంచి వచ్చే మీథేన్ గ్యాస్ బుడగల నీటి సాంద్రతను తగ్గించి ఓడను ముంచేస్తాయని, లేదా 100 అడుగుల ఎత్తులో ఎగిసిపడే రోక్ వేవ్స్ దీనికి కారణం అయ్యుండొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా బెర్మోడా ట్రయాంగిల్ సముద్రపు అంతులేని ఆకలికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ప్రపంచంలోని టాప్ 15 మిస్టీరియస్ ప్లేసెస్. వీటిలో మీకు ఏది బాగా ఆశ్చర్యాన్ని కలిగించింది, చాలా మిస్టీరియస్ గా మరియు భయంగా ఏది అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. నాకైతే స్నేక్ ఐలాండ్ అంటేనే వణుకు పుడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. మరొక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.